హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అమృత్ రివ్యూ సినిమా ఛానల్. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో మూవీ లవర్స్, ఈరోజు రెండు డిఫరెంట్ సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. వీటి రిజల్ట్ కోసం ప్రేక్షకులే కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంది. ఎందుకంటే వీటి ద్వారా హీరోలుగా కిరీటి, మనోజ్ చంద్రలు, దర్శకులుగా రాధాకృష్ణ, ప్రవీణ గారు పరిచయం అవుతున్నారు. రిలీజ్కు ముందు వచ్చిన ఈ రెండు ట్రైలర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. జూనియర్ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్తో సినిమా చాలా రిచ్గా కనబడుతుంది. హీరో కిరీటి హీరోయిన్కి కూడా జూనియర్ కావచ్చేమో, కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా మెచ్యూర్డ్గా కనబడుతున్నాడు. ముఖ్యంగా డ్యాన్స్ అండ్ ఫైట్స్, వీటితో ప్రజెంట్ యూత్కి పక్కింటి అబ్బాయిలా చాలా న్యాచురల్గా కనెక్ట్ అయిపోయాడు. హీరో మినహా మిగతా నటీనటులంతా మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉండడం ప్లస్ పాయింట్. ఇక పాటలు, అక్కడ డిఎస్పి వాయింపుకు ఓల్డేజ్లో కూడా స్టేజ్ ఎక్కాలనిపిస్తే ఇక యూత్ పరిస్థితి ఏంటో వేరే చెప్పాలా. టోటల్గా ప్రొడక్షన్ వాల్యూస్, విజువలైజేషన్, డైలాగులతో మనల్ని మోసం చేసైనా పాస్ మార్కులు తస్కరించడం గ్యారంటీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో కిరీటి సడన్ స్టార్ కిరీటంతో ఎంట్రీ ఇచ్చినట్టే. ఇక మరో సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు పూర్తి గ్రామీణ వాతావరణంలో నిజ జీవితానికి చాలా దగ్గరగా కనపడుతుంది. ఒకరిద్దరు మినహా ఈ తరం ప్రేక్షకులు గుర్తుపట్టే నటులు లేకపోవడం మైనస్ పాయింట్. రంగనాయకి పాట మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సగం పాట వరకు హీరోయిన్ని ఇలా కూడా వర్ణిస్తారా అని జుట్టు పీకోవాల్సిందే. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నిర్మాణంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రవీణ గారు ఈ సినిమాతో డైరెక్టర్గా మారారు. ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను తీసుకురావడం ప్లస్ పాయింట్. ఆర్ట్ సినిమాలకు కమర్షియల్ టచ్ ఇవ్వడంలో ఈమెకు మంచి అవగాహన ఉందని అర్థమవుతుంది. దేవుడి దయ్యంపై సీరియస్ డిస్కషన్తో పాటు అవసరమైన గ్రాఫిక్స్ను వాడుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ న్యూ కమర్స్. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి సినిమా ఇష్టమో కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.